హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో ఏంటంటే యాక్చువల్గా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. ఏదో ఇంపార్టెంట్ విషయంలో బయటికి వెళ్ళిందంట. సో అందుకని ఇంట్లో చాలా పని ఉంది. మార్నింగే మొత్తం పని చేసిన వెళ్తాం, కానీ మనం ఉంటాం కదా కిచెన్ మొత్తం గబ్బు గబ్బు చేసి వచ్చి చూసింది అనుకో బాబోయ్ ఇంకా లేవు. సో ఏంటంటే మా అమ్మ చెప్పుకోదు, ఇంటి పని మొత్తం నేనే చేస్తాను. యాస్ అఫ్ కోర్స్ నేనే చేస్తున్నాను అనమాట. సో నాకు ఇంకా చాలా అవుతున్నాను. ఏంటంటే నేను ఎట్లా సార్ ఇటు పెట్టిన గ్లాస్ అటు దియ్య, అటు పెట్టిన గ్లాస్ ఇటు దియ్య. ఎక్కడ ఉంటుందో అది వారం 10 రోజులు కానీ ఆ గ్లాస్ ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉంటుంది. సో అలాంటి టైప్ నేను ఇంట్లో పని మొత్తం చేస్తున్నా. సో మీరు అలా అప్పుడప్పుడు చూస్తుంటారు మమ్మీని, అప్పుడప్పుడు ఛాయ్ అప్పుడప్పుడు ఛాయ్ పెట్టిస్తా అంతే. అది కూడా చెక్క తక్కువ అవుతుందో చాక్లెట్ తక్కువ అవుతుందో, అప్పుడప్పుడు సగం అసలు మసాలా కూడా మసాలా అది. సో అలాంటి టైప్ నేను ఇంటి పని మొత్తం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా, ఏ విషయంలో చేస్తున్నా అంటే మా అమ్మ వచ్చినాక ర్యాంకు తీసుకోవడానికి. ఎస్ నాకు బంగారు కొడ్డ అని చెప్పిపించుకోండి. ఎప్పుడు తిడుతుంది, ఇటు తీసిన గ్లాస్ అటు పెట్టు, అటు తీసిన గ్లాస్ ఇటు పెట్టావు అని తిడుతుంది. ఇలాంటిది నువ్వు ఇంతగానో పని చేసినావా మమ్మీ ఫీల్ అయిపోవాలా అంటే నన్ను ప్రౌడ్గా ఫీల్ చేసుకోవాలి. ఏంటంటే మా అమ్మ వచ్చేసరికి ఏ పని ఉండకూడదు. సో మీ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ముందు నాకు కిచెన్ అవతారం చూపిస్తాను. ఆల్రెడీ కొంచెం సో రండి. సో ఎన్ని బాసాలు తోమాలి నేను ఇప్పుడు, ఎన్ని బాసాలు తోమి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసి సబ్బు పెట్టి కడిగేసరికి అమ్మ బాబోయ్ నా పని అయిపోయినట్టే. సో ఇదే కాకుండా ఇల్లు ఇవ్వాలి. సో చాలా పని ఉంది, బయట బాసాలు ఉన్నాయి సరే ఫస్ట్. సో లెట్స్ గో. మీకు ఇవి కొన్నే కావచ్చు, నాకు ఇవి ఎంతనో అబ్బా ఇవి బాగా చదవాలా అని ఉంటుంది. ఏంటో ఈ కప్పుని మీరు చూసారా? ఈ కప్పుని ఎవరైనా గుర్తు పడితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా నేను తీసి మళ్ళీ పెట్టి నిజంగా మదర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత పని చేసుకుంటారో చెప్పలేం కదా. పని చేస్తున్నా కొద్ది పని ఉంటుంది ఉంటుంది, పని మాత్రం ఉడవదు. సో ఇప్పుడు మనం బాగా అఫ్ కోర్స్ తోమాల్సిందే. అమ్మా ఇన్ని వాసాలు చదివేసరికి తెల్లారు ఇప్పుడు అయిపోతుంది. చూడండి అసలు దేని యూజ్ చేయాలో కూడా మనకి అక్షరం పక్కన కూడా, కానీ దేనికి యూజ్ చేస్తారో బాగా ఉండాలి. సో ఫైనల్లీ బాసాలు అయితే తోమేసిన. నెక్స్ట్ కడుగుడే.
బాసాలు అయితే అయిపోయినాయి. నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ బాసాలు తోమినాకనే ఇంట్లో పని మొత్తం అయిపోయింది అని అనుకుంటున్నాను. ఇంట్లో పని ఇంకా ఉందా అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే స్టవ్ కడగాలి, ఇప్పుడు కడగాలి. అఫ్ కోర్స్ చేయాలి, ఆడపిల్లలు అన్నప్పుడు పనులు చేయాలి, కానీ గిన్నెగా పనులు చేయదు. చేయాలి, ఆడపిల్లలు అన్నప్పుడు పని చేయాలి, అమ్మకి సహాయం కూడా చేయాలి. ఎలాంటి ఇల్లు ఉడవాలి, ఇంకా బాసలు చూడాలి, అంతే. మరి గింతగానం పని ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది నాకు. సో ఏదైనా బాసలు తోమేసిన, బాసలు చదివేసిన, ఇప్పటికీ 2 పనులు అయ్యాయి చెప్పాలి. ఇప్పుడు గ్యాస్ తోమాలి, బండ కడగాలి. చాలా బాగా నాకు ఈ బాసలు తోమినా. చలో యుద్ధానికి సిద్ధం. మా ఇంట్లో ఫోన్లు ఏడవడదా అడుగుతాయి తెలుసా మీకు? అవి కూడా నేనే పెడతా. ఫస్ట్ గ్యాస్, తర్వాత బండ, అంతే. ఫస్ట్ క్యాబ్ ఎంత తీసుకోవాలి. Infuse all the point down. I next. Oh nice. Okay. Next. So like. So finally, it's alright. Hi, baby. It's alright. So they got this money. చూడండి ఎంత నీట్గా పెట్టాను. దిస్ ఈజ్ ద కిచెన్ అవుట్పుట్. బాగుంది కదా. నెక్స్ట్ ఇల్లు తుడుతాం. సో మనం నెక్స్ట్ ఏమంటున్నాం, ఇల్లు తుడడం. సో మనం ఇప్పుడు ఇల్లు తుడిచేసి, సో మమ్మీ అయితే ఇప్పుడు వచ్చేస్తుండొచ్చు, నియర్ బై ఉండొచ్చు. అంటే మమ్మీకి తెలియదు నేను వీడియో చేస్తున్నాను. 1 సెకండ్ గేట్ తీసేసి వస్తా, ఓకే? మమ్మీ వచ్చింది. సింధు మా ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఇల్లు తుడుద్దామని ఉన్నా, అప్పుడే వచ్చేసాం. ఎందుకు ఇల్లు తుడుస్తున్నావు? అంటే మంచి లోపల పనులన్నీ చేసి పెట్టేద్దామని. అవునా? వావ్, కిచెన్ ఎంత నీట్గా ఉంది. చూడొకసారి. గాయస్ మమ్మీకి తెలీదు నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడనే పెడదాం, మమ్మీకి తెలియదు. ఇప్పుడే కాదు, తర్వాత చెప్తాం. వావ్, ఎందుకు సింధు ఇవన్నీ పనులు చేస్తున్నావు? అంటే నువ్వు బయటికి వెళ్ళేసి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడ్లో ఉంటావు కాబట్టి చేసి పెట్టేసాం. వావ్ సూపర్ సింధు, కొంచెం టీ పెట్టిస్తావా? ఫుల్ హెడేక్ ఉంది. ఓకే, టీ పెట్టేద్దాం. మమ్మీ నేను వీడియో చేస్తున్నా. అవునా? వావ్, కెమెరా కూడా పెట్టినావా? ఎస్.
సూపర్. చలో నాకు కొంచెం టీ పెట్టి. ఓకే, లెట్స్ గో. లెట్స్ మేక్ చాయ్. చక్కెర వేసేసుకుందాం. ముందుగా అల్లంని కొద్దిగా తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మీకు ఎంత కావాలో అంత ఘాటు తీసుకోండి. మీకు చాలా ఘాటు కావాలన్నమాట. సో నేను ఇంత తీసుకున్నాను. ఫస్ట్ అల్లంని అయితే దంచుకుందాం. ఇలా అయితే దంచేసుకున్నాను నేను. సో ఇది దాంట్లో వేసేద్దాం. ఇది ఎప్పుడు అవుతుంది? నేను పని ఎప్పుడు చేసుకోవాలి? ఇంకా పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మా. అమ్మయ్య. సక్సెస్ఫుల్గా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తావా? ముందు చేసాను సో ఎక్కడ ఒక్కడ పెట్టేస్తే ఇంట్లో పని మొత్తం ఇక మా బ్రదర్ వచ్చేసాడు. అయిపోయి ఇంకో గిన్నె పెట్టాలన్నటువంటి కానీ మనం నేను మమ్మీ వచ్చేసింది కాబట్టి నైట్ గిన్నెలు మా మమ్మీ తోముకుంటుంది. సో నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. హాయ్. సో ఫైనలీ మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. సో దిస్ ఈస్ ద వెరీ బ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. Bye. See you later. Just say no more. What now?